ఒక పెద్ద బీభత్సం ఇది, నిజంగా ఒక ప్రళయం, జల ప్రళయం అని చెప్పవచ్చు. కేరళలో చోటు చేసుకుంది, వాయనాడులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దారుణాతి దారుణమైన సంఘటన. అండ్ దానికి కారణాలు అనేకం ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించాలి. అఫ్ కోర్స్ ఇప్పటికే నేషనల్ స్టబ్ లో ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మా ప్రెజెంటర్ రాజు గారు అండ్ మామిడి గిరిధర్ గారు ఈ అంశం గురించి చర్చించారు. సో అయితే దాంట్లో చాలా మంది ఏంటంటే, కొంతమంది ఇది చర్చిలు లేకపోతే అక్కడ ఉన్న ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ వాటి వల్ల ఇది జరిగింది అని ఈవెన్ గిరిధర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ అక్కడ దాని మీద కొంచెం ఈవెన్ కమెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా, అన్నింటికి మీరు మతాన్ని ఆపాదిస్తారా అది ఇదని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్తో మీ విశ్లేషణ నాకు వినాలని ఉంది. ఎందుకంటే మీరు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ మలయాళంలో అక్కడ ఉన్న లోకల్ రిపోర్ట్స్ కూడా మీకు తెలుసు. అంటే మాకు తెలిసిన దానికంటే కూడా మీకు స్పష్టంగా ఆ భాష అర్థమవుతుంది, అక్కడ ఉన్న టోపోగ్రఫీ తెలుసు అండ్ వెస్టర్న్ ఘాట్స్ గురించి మీకు అవగాహన ఉంది. కాబట్టి జరిగిన ఈ వరద బీభత్సం గురించి మీరైతేనే సరిగ్గా చెప్పగలుగుతారు కూడా. అండ్ ప్లీజ్ ఒకసారి ఈ ప్రకృతితో ఎప్పుడు కూడా ఆడుకోవద్దు అని చెప్పేసి మీరు, నాకు తెలిసి నేషనల్ రౌండ్ అప్ మనం చాలా సార్లు మాట్లాడుతూ వస్తున్నాం, ప్రకృతితో ఆడుకోకూడదు. ఎస్, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ వెనక్కి వెళ్ళి అసలు ఏం జరిగిందని విశ్లేషించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు మనం అప్పుడు శబరిమల ఆ టైంలో కూడా విపరీతమైన వరద నీళ్ళు వచ్చినప్పుడు మీరు చాలా అంశాలు మీరు చెప్పారు క్లియర్ గా. సో ఇప్పుడు ఈ వాయనాడ్ వరద బీభత్సాన్ని మీరు ఎట్లా చూస్తారు? మాధవ్ గడ్గిల్ రిపోర్ట్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక హెచ్చరికలు చేశామని, ఈవెన్ పార్లమెంట్ లో కూడా ఈ అంశం గురించి చర్చించారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటో ఆప్స్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు ఫస్ట్ అసలు ఈ జల ప్రళయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు జరిగింది ఏంటి ఒకసారి చెప్పండి సార్, దెన్ మనం మిగతా అంశాలు. జరిగింది ఏంటంటే, ఇది ఒక ఫారెస్ట్ రేంజ్, కొండ బే నుంచి ఒక మా దాంట్లో ఉరల్ పొట్టలు అంటారు మలయాళంలో, బేసిక్లీ ల్యాండ్ స్లైడ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అంటే ద మౌంటైన్ బ్రేక్స్ లిటరలీ ఇంగ్లీష్లో చెప్పాలంటే కొండ పగిలిపోతుంది. ఆ సౌండ్ ఇస్ వెరీ డెఫెనింగ్. అది మనం బహుశా సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అట్లాంటి సౌండ్ వినలేదు. కానీ ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో ఎవరెవరు బతికి బయటపడ్డారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఏదో లోకం ఎండ్ అయిపోతున్నట్ల సౌండ్ వచ్చింది. అంటే అంత పైనుంచి ఆ మౌంటైన్ బ్రేక్ అయినప్పుడు ఆ సౌండ్ వచ్చి, దాని తర్వాత ఆ నీళ్ళు కిందకు వచ్చేదాకా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉండే వీళ్ళకి. ఆ టైంలో చాలామంది పారిపోయారు, కానీ ఎవరెవరు దాంట్లో ఇంట్లో ఉన్నారో, ఎందుకంటే పొద్దున్న 2 గంటలకు ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ జరిగింది, సెకండ్ ఏమో 4 గంటలకు జరిగింది. ఇది ఒక రివర్ ఉంది, ఒక రివర్ అక్కడి నుంచి ఫ్లో అవుతుంది పైనుంచి. ఈ మౌంటైన్ అక్కడ అది మొత్తం పలిపోయినప్పుడు అక్కడున్న చెట్లు, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు, చాలా పెద్దది, ఆల్మోస్ట్ 10 feet లెంగ్త్లో డయామీటర్లో ఉంటుంది. అట్లాంటి రాళ్ళు కూడా కిందకి రోల్ చేయడం మొదలుపెట్టింది అనమాట. తో ఆ రోలింగ్లో ఇంకా అది మిగతా చెట్లు, మిగతా రాళ్ళు కొట్టుకుంటూ కిందికి మొత్తం వచ్చేదాకా అక్కడ ఉన్న మొత్తం గ్రామాన్ని ఫినిష్ చేసేసింది. 2 గ్రామాలు, మెయిన్ గ్రామాలు మెప్పాడి అది అవుట్, దెన్ చూర్మలై అని ఇంకోటి ఉండే, రాది కూడా అవుట్ కంప్లీట్గా. ఎంతమంది చనిపోయారు ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు దాకా దొరికిన బాడీస్ 250 దాకా అని చెప్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఫస్ట్ బెయిలీ ప్రాజెక్ట్, నేను ఈ రికార్డింగ్ జరిగే టైంలో చెక్ చేస్తున్నాడు, బెయిలీ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు ఆర్మీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న మెయిన్ బ్రిడ్జ్ ఒకటి పోయింది, ఆ రాళ్ళు వచ్చి కొట్టిన ఇంపాక్ట్కి మంచి పెద్ద బ్రిడ్జ్ ఉండే, అది పోయింది. ఆ బ్రిడ్జ్ ప్లేస్లో ఈ కనెక్ట్ చేయడానికి, నెక్స్ట్ ఆ విలేజ్కి వెళ్ళడానికి ఉన్న రూట్ కనెక్ట్ చేయడానికి ఆర్మీ వాళ్ళు బెయిలీ బ్రిడ్జ్ అంటే టెంపరీ వాళ్ళకి సెటప్ చేస్తారు, ఆర్మీ వాళ్ళు అది సెటప్ చేశారు. ఇప్పుడు ఇవాళ నుంచి మళ్ళీ ఈ జేసీబీలు అట్లాంటి మిషన్స్ అక్కడికి మూవ్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్టీస్తోని వాళ్ళ ఈ కుక్కలు ఉంటాయి, వాళ్ళ దగ్గర డాగ్స్ ఉంటుంది, స్నిఫర్ డాగ్స్, అది దాన్ని తీసుకుని కూడా అక్కడ వెళ్ళి చెక్ చేస్తున్నారు. కానీ కొన్ని ఇళ్ళు అయితే 10-15 feet మట్టి కింద ఉంది, రూఫ్ కూడా కనిపించట్లేదు. కొన్ని ఇళ్ళు అయితే మొత్తం కంప్లీట్లీ డెమాలిష్ అయిపోయింది, కొన్ని అయితే టిల్టెడ్ అయిపోయింది, కొన్ని 45 degrees టిల్టింగ్లో ఉంది కొన్ని అయితే. సో దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. జరిగిన దానికి నేచర్ని బ్లేమ్ చేసి ఫెదలేదు. పినరాయి విజయన్ ఏమంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారా, ఇక్కడో అది పైన ల్యాండ్ స్లైడ్ మొదలైంది, దానికి నేచర్కి అది ఫారెస్ట్లో మొదలైంది, కొండ మీద ఉన్న పెద్ద వనం ఉంది అక్కడి నుంచి మొదలైంది, అది దానికి మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు పినరాయి విజయన్ అంటున్నారు. ఆయన వ్యూ పాయింట్ అది. కానీ ఏ నేచర్ అన్నా, ఏ నేచర్తో మనం ఆడుకుంటామో ఆ నేచర్ తిరిగి కొడుతుంది. కేరళలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సాయి గారు, అక్కడ గ్రానైట్ రాళ్ళు ఎక్కువ లేవు. అక్కడ కన్స్ట్రక్షన్కి గ్రానైట్ కావాలి, మనకు తెలుసు. చిన్న చిన్న ముక్కలు కానివ్వండి, పెద్ద గ్రానైట్ కానీ, మోస్ట్లీ చిన్నదే. ఎందుకంటే రూఫింగ్ వేయడానికి కానీ, ఏదైనా ఆర్సీసీ స్లాబ్ వేయడానికి మనకి స్టోన్, చిన్న గ్రానైట్ గన్నరాళ్ళు మన దగ్గర అంటారు కదా, ఆ రాళ్ళు కావాలి, అది ఉండాలి మన దగ్గర. అక్కడ లేవు, ఉన్నది చాలా తక్కువ. అది ఉన్నదంతా ఈ కొండల మీద ఉంది, ఆ పక్కన ఉంది. సో ఈ మైనింగ్ అనేది కేరళలో ఒక పెద్ద మాఫియా. ఎందుకంటే
ఇప్పుడు ఆంధ్ర లాంటి ప్లేస్ తీసుకోండి మీరు, అక్కడ గ్రానైట్, ఇక్కడ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఆంధ్ర కానీ సదర్న్ ఆంధ్రలో మనకు తెలుసు గ్రానైట్ ఇట్స్ కంట్రీ, గ్రానైట్ కంట్రీ అంటారు దాన్ని, ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ కేరళకు వచ్చే గ్రానైట్ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక నుంచి వస్తుంది కన్స్ట్రక్షన్కి. అక్కడ సరిపోవట్లేదు లోకల్ డిమాండ్కి. ఈవెన్ ఇసుక లేదు అక్కడ, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇసుక చేయడానికి అక్కడ. కానీ ఈ మాఫియా ఇదంతా ఓవర్కమ్ చేస్తుంది. అది కాంగ్రెస్ ఉన్న యూడిఎఫ్ టైంలో కానివ్వండి, ఇప్పుడున్న ఎల్డిఎఫ్ సిపిఎం లెడ్ వాళ్ళు ఎవరైనా ఉండండి, ఈ మాఫియా వాళ్ళని కంట్రోల్ చేస్తారు కంప్లీట్గా. వాళ్ళని ఒక్కరే కాదు, ఈ చర్చ్ లీడర్స్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే చాలా మటుకు ఈ ఏరియాస్లో ఫార్మింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, హార్డ్ వర్కింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఉన్న పెద్ద అడవి ఉంటే కూడా దాన్ని మొత్తం కొట్టేసి, మన దగ్గర పొడు కల్టివేషన్ చూస్తున్నాం అట్లానే కొట్టేసి అక్కడ కార్డమం కల్టివేషన్ చేస్తారు, పెప్పర్ చేస్తారు, ఇట్లాంటిది. కానీ దాంతో ఏమవుతుందంటే సాయి గారు, ఇది ట్రెడిషనల్, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా హారిసన్స్ మలయాళం అని పెద్ద కంపెనీ ఉంది, అది బ్రిటిష్ టైం నుంచి ఉన్న కంపెనీ, అది టీ గార్డెన్స్, హారిసన్ ఏకర్ టీ గార్డెన్స్ ఉంటుంది. నౌ ఇట్స్ ఓన్ బై ద టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర ఉంది. అది వాళ్ళు కొండ పైనుంచి కింద దాకా వాళ్ళదే ఉంది మొత్తం కంప్లీట్గా, వాళ్ళ చేతిలో ఉందన్నమాట. ఈ టీ లీజ్ ఉన్న మన టీ ప్లాంట్స్ అంటాం దాన్ని హోల్డ్ చేసేది మంచిగా రూట్స్కి హోల్డ్ చేస్తుంది, అది మట్టి పట్టుకుంటుంది. మనం ఎప్పుడు తెలుసు, మనం ఒక చెట్టుకు నీళ్ళు పోస్తున్నప్పుడు మనం ఒక ఫోర్స్గా నీళ్ళు పోస్తే ఆ రూట్స్ అన్ని బయటకు వచ్చేస్తుంది, మట్టి వెళ్ళిపోతుంది. అవును, మన ఇంట్లో సింపుల్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ హౌ ల్యాండ్ స్లైడ్ హ్యాపెన్. ఆ మట్టిని పట్టుకోవాలంటే మన అట్లా చెట్టుది వేరు అంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం సిటీలో చూస్తుంటాం చెట్లు పడిపోతుంటాయి వర్షాల్లో. అదెందుకు జరుగుతుందంటే మన దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆ చెట్టుని కట్ చేస్తారు ఒక తప్పు యాంగిల్లో, టోటలీ రాంగ్. వాళ్ళ కేబుల్ మీద రాకుండా ఉండడానికి, వైర్ల మీద ఉండడానికి రాకుండా వాళ్ళు దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ కట్ చేసేస్తారు చెట్టుది, పెద్ద చెట్టుది. అది ఎవడు ఇక్కడ ఏం చెప్పట్లేదు దాని గురించి. చెట్టు పడినప్పుడే తిట్టుకుంటున్నారు, బండి మీద గ్రావిటీ ఉంటుంది, కరెక్ట్. దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పోయింది, ఎందుకంటే ఇట్లా కట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ పోల్ ఇట్లా ఉంటే ఇట్లా కట్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని. సో మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ హైదరాబాద్ మీరు చూస్తుంటే ఇట్లా స్లాంటింగ్ ఉంటుంది, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పోయిందనమాట. చిన్న గాలి, మంచి రూట్స్ పవర్ఫుల్ లేకుంటే గాలిలో పడిపోతుంది దాన్ని. ఇక్కడ కూడా అదే, ఇక్కడ జరిగింది. ఒక చెట్టు కొట్టడం ఒకటి, పెద్ద పెద్ద చెట్లు అడవిలో వెళ్ళి కొట్టి, అది ఇక్కడ ఒక్కటే కాదు కంప్లీట్గా. సో ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒక హిస్టరీకి వెళ్తే వాళ్ళు ఒక కమిటీని సెటప్ చేశారు అండర్ వెరీ ఫేమస్ ఇకాలజిస్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్ మాధవ్ గాడ్గిల్. మాధవ్ గాడ్గిల్ కమిషన్ ఇది ఏం చేశారంటే దే సెడ్ దిస్ ఎంటైర్ థింగ్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. దీన్ని మనం ఒట్టి అట్లనే ఏదో కమిషన్ పెట్టామని చెప్పి కాదు. సో వెస్టర్న్ ఘాట్స్ ఇకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ అని WGEEP, దాన్ని గాడ్గిల్ కమిషన్ అంటారు. దాన్ని చైర్మన్ నేను చెప్పాను మాధవ్ గాడ్గిల్ గారు. సో వాళ్ళు కొన్ని సంవత్సరాలు తీసుకొని ఈ ఏరియా మొత్తం తిరిగారు. ఇది 6 స్టేట్స్ ఉంది సాయి గారు, స్టార్టింగ్ ఫ్రమ్ తమిళనాడుది ఒక పీస్, అంటే నాగర్కోయిల్, కన్యాకుమారి, అక్కడి నుంచి కేరళ స్టార్ట్ అవుతుంది. కేరళ తర్వాత కర్ణాటక తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఇస్ ద సెకండ్ మోస్ట్ సెన్సిటివ్ టు ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్టర్ హిమాలయాస్. ఈస్టర్న్ ఘాట్స్ మనకు అంత ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్ గురించి చాలా తక్కువ వింటారు. ఒకటి, ఇట్స్ నాట్ సచ్ అ బిగ్, వెస్టర్న్ ఘాట్ లాగా అంత పెద్ద కొండలు లేవు అక్కడ. సెకండ్, అక్కడ ఎక్కువ డిగ్రేడేషన్ జరగలేదు. సరే, చాలా మటుకు ఒరిస్సా వైపు కానివ్వండి, ఆంధ్ర, మన అరకు ఆ వైపు అంతా దెర్ హెస్ బీన్ సమ్ డిగ్రేడేషన్, కానీ ఇంత పవర్ఫుల్ డిగ్రేడేషన్ జరగట్లేదు. డిగ్రేడేషన్ అంటే ఇదే చెప్పాను, చెట్లు కొట్టేయడము, ఏరియాలు వెళ్ళి ఆక్యుపై చేయడం. దాని ఏమవుతుందంటే సూనర్ ఆర్ లేటర్ ఈ ల్యాండ్ స్లైడ్స్ మొదలవుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, కేరళలో 3-4 ప్లేసెస్ జరుగుతుంది. ఇది ఒకటి ఇడికి డిస్ట్రిక్ట్, మన మున్నార్ అంతా ఉన్న ప్లేసు. ఇడికి కూడా ఇది సేమ్ ప్రాబ్లం. ఇడికి అగైన్ హై రేంజ్, చాలా పెద్ద పెద్ద హై రేంజెస్లో ఉంటుంది, సేమ్ లైక్ వయనాడ్ అనమాట. మూడోది రిసార్ట్స్ కట్టడం మొదలు పెట్టారు వీళ్ళు. ఈ రిసార్ట్స్ కూడా ఏం చేశారంటే ఉన్న చెట్లంతా కొట్టేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఈ బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు ఇది గ్రౌండ్ తవ్వినప్పుడు ఆల్మోస్ట్ 10-15 ఫీట్ కిందకి వెళ్తారు. కిందప్పుడు మళ్ళీ మట్టి మొత్తం కదులుతుంది అక్కడి నుంచి. సో ఈ కంప్లీట్ దానికి గాడ్గిల్ కమిషన్ 2011 ఆగస్టులో, అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నారు, ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వాడేమన్నారంటే కేరళలో ఉన్న టోటలీ 142 తాలూక్స్ కంప్లీట్గా వెస్టర్న్ ఘాట్స్లో కంప్లీట్ బౌండరీ ఒక ఈకో సెన్సిటివ్ జోన్ అని 1, 2, 3 అని క్లాసిఫై చేశారు. 1 అంటే ద మోస్ట్ సివియర్, అక్కడ ఏ యాక్టివిటీ జరగకూడదు, రెడ్ జోన్ అంటారు దాన్ని. సెకండ్లో కొన్ని యాక్టివిటీస్ జరగవచ్చు కానీ దాని కంట్రోల్ ఉండాలి. మూడోది ఓకే, యూ కెన్ అలౌ ఫార్మింగ్, డైరింగ్, మిల్క్ డైరింగ్ అన్నీ నడపచ్చు అన్నమాట. సో ఈ సెట్ 1లోనే ద మోస్ట్ మైనింగ్ అండ్ ఈ చెప్పినట్ల థర్మల్ పవర్ ప్లాంట్. దానికోసం చూడండి, కేరళలో థర్మల్ పవర్ ప్లాంట్స్ లేవు,
ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ మన దగ్గర రామగుండం నుంచి ఒక ట్రాన్స్మిషన్ లైన్ డైరెక్ట్ మా ఊరికి వెళ్తుంది, త్రిశూర్. డైరెక్ట్ అక్కడ కనిపిస్తుంది మీకు, రామగుండం త్రిశూర్ ట్రాన్స్మిషన్ లైన్ ఒకటి ఉంది పవర్ గ్రిడ్ వాళ్ళది. సో అది కనిపిస్తుంది, కానీ అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ లేదు. నో న్యూక్లియర్, నో థర్మల్, రెండు లేవు. అక్కడ ఉన్నది హైడ్రో ఒకటే, బికాజ్ వాళ్ళకి నీళ్ళు చాలా వస్తుంది. ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిన రోజు కూడా, ఆ రోజు జరిగిన వర్షం ఇన్ 24 hours వాజ్ 560 mm వర్షం పడ్డది ఆ రోజు. మన దగ్గర బహుశా ఒక వారం ఒక నెల కూడా పడదు అంత హైదరాబాద్ సిటీలో, అంత పడ్డది అనమాట. సో న్యాచురలీ ఈ వర్షం పడ్డది, ఈ డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్, దాంతో ఈ మైనింగ్ మాఫియా, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ట్రాజడీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ చూర్మలై అండ్ మెప్పాడి, గాడ్గిల్ గారు చెప్పిన తాలూకులో ఈ రెండు ఉండే. ఈ సెడ్ ఇట్ విల్ గో, మెప్పాడి తాలూక్ విల్ బి వైప్డ్ అవుట్ అని చెప్పారు. ఆయన చెప్పిన దాని జరిగింది. కానీ ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన్ని ఎట్లా తిట్టారంటే కేరళలో ఉన్న పొలిటీషియన్స్, అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ అందరు కలిసి, మాఫియా అది కూడా, ఈ రిలీజియస్ లీడర్స్ కూడా పెద్ద మాఫియా. ఎందుకంటే వీళ్ళకి ఈ ఫార్మింగ్లో ఒక కమిషన్ ఉంది వాళ్ళకి, దాంట్లో కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇద్దరు బిషప్స్లు దీనిలో దిగారు, పెద్ద గొడవ చేశారు, బస్సులు తగలబెట్టారు, చాలా గొడవ జరిగింది అప్పుడు. సో కేరళ గవర్నమెంట్ ఏం చేయాలని చెప్పి, కర్ణాటకలో కూడా కొంచెం ప్రొటెస్ట్ ఉండే, కానీ మహారాష్ట్ర, గుజరాత్, గోవాలో ఎక్కువ ప్రాబ్లం లేకుండే. కానీ ఈ ప్రాబ్లం జరిగిన తర్వాత వీరేం చేశారు, ఇప్పుడు గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అయితే ఇచ్చేశారు, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని మేము అనుకోలేదు. మేజర్లీ వాళ్ళని క్రిటిసిజం చెప్పారంటే, మీరు మొత్తం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అయిపోయారు, మా అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు, మనుషుల సంగతి గురించి మాట్లాడలేదు, ఇల్లు కావాలి కదా మాకు ఉండడానికి, మనం చేసుకోవాలి కదా, మేము ఏదైనా వ్యవసాయం చేసుకోవాలి కదా, మాకేం చేయనీయట్లేదు చెప్పి ఒక ఇంప్రాక్టికల్ రిపోర్ట్ అని చెప్పారు. సో న్యాచురలీ గాడ్గిల్ కమిషన్ వాజ్ వెరీ స్ట్రిక్ట్, దాంట్లో మనం లేదని చెప్పలేం. కానీ ఈ సొల్యూషన్, రెవెన్యూ లాస్ వస్తే ఏం చేయాలి, వీళ్ళకు ఉద్యోగం లేకుండా మీరేమి ఇస్తారు వీళ్ళకి, ఇది చాలా ఇష్యూస్ ఉండే అనమాట. సో దాని తర్వాత గాడ్గిల్ కమిటీ వచ్చిన తర్వాత వీళ్ళేమో హిడెన్ అజెండా ఇంకోటి, అది మనకు తెలుసు, అందరికి తెలుసు. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇది పబ్లిష్ చేయలేదు, రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. లాస్ట్లో ఎవరో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు అడిగారు, యూ షుడ్ పబ్లిష్, 552 పేజీలు ఉన్నాయి రిపోర్ట్ అన్నమాట, పబ్లిష్ చేయాలని చెప్పారు. అట్లనే గాడ్గిల్ రిపోర్ట్ ఫైనలీ బయటకు వచ్చింది. అంటే మీరు ఇంత భయపడుతున్నారన్నమాట ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడానికి. కానీ దాని సంగతి చూడండి, ఇప్పుడు 250 మంది చనిపోయారు, ఇంకా ఉన్నాయి, ఇది ఇంకా జరుగుతుంది. మీరు స్టాంప్ పేపర్ మీద రాసి తీసుకోండి, ఇంకా నెక్స్ట్ ఇయర్, ద ఇయర్ ఆఫ్టర్ దట్ మళ్ళీ. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ ఆర్ నాట్ రెడీ టు స్టాప్ ఇట్. మైనింగ్ ఆపడానికి రెడీ లేరు. ఫారెస్ట్ నుంచి వీళ్ళందరినీ రీలొకేట్ చేయమన్నారు ఇంకో ప్లేస్కి, వాళ్ళు అక్కడ ఉండకూడదు, చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్పిన తర్వాత కూడా వీరు పట్టించుకోలేదు. అది ప్రజల్లో కూడా తప్పు ఉంది, గవర్నమెంట్ ఒకటే కాదు, వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడి నుంచి, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మేము ఎందుకు వెళ్ళాలని చెప్పి. సో దాని తర్వాత కస్తూరి రంగన్ కమిటీ అని అపాయింట్ చేశారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. హీ వాజ్ ఆస్క్డ్ టు రిపోర్ట్ అట్ ద వెస్టర్న్ సేమ్ ఒకటి. ఆయన ఏం చేశారంటే, ఆయన ఈ గాడ్గిల్ రిపోర్ట్ అయిన తర్వాత చదువుకొని అక్కడి నుంచి వాళ్ళు తగ్గించారు. సో గాడ్గిల్ రిపోర్ట్ చెప్పిన దానికి 37%, 37% శాతమే, 37% అంటే 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ESA కింద వస్తుందని చెప్పారు, అంటే ఎన్వైరన్మెంట్ సెన్సిటివ్ ఏరియా. అప్పుడు కూడా తక్కువ కాదు, 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఇట్స్ అ బిగ్ ఏరియా. కానీ 6 స్టేట్స్లో స్ప్లిట్ చేసి ఉంటుంది అది. సో మైనింగ్ అగైన్ వాళ్ళు కూడా చెప్పారు మైనింగ్ చేయకూడదని. మైనింగ్ చేస్తే కూడా ఈవెన్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పారంటే, మన దగ్గర చూస్తుంటారు మీరు, గ్రానైట్ క్వారీలు తవ్వుతారు మన దగ్గర, తవ్వేసి ఏం చేస్తారు, ఇడిసేసి వెళ్ళిపోతారు వాళ్ళు, గ్రానైట్ మొత్తం, దాని తర్వాత దాని నీళ్ళు ఎండిపోతుంది. చిన్న పిల్లలు వచ్చి దాని మీద స్విమ్మింగ్ పూల్ లాగా డైవ్ కొడతారు, కింద గ్రానైట్ ఉంటుంది, అది కూడా స్పైక్ గ్రానైట్ ఉంటుంది ఇరిగిన, దాని లోపల కాలు చిక్కపోయి చాలా మంది చనిపోతారు. ఫిల్ చేయరు అంటే దే ఆర్ సపోజ్ టు ఫిల్ ఇట్ అగైన్ విత్ మడ్, అంటే మట్టి వేసి ఫిల్ చేయాల్సింది, దాన్ని చేయరు, అట్లనే ఇడిసేసి వెళ్ళిపోతారు. ఇది మనం చూస్తున్నాం, మన దగ్గర ఈ హైవేస్ మీద డ్రైవ్ చేసుకుంటే మీకు పెద్ద పెద్ద కొండలు ఉండే, ఇప్పుడు ఏం కనిపించట్లేదు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. కొండలు లేవు అసలు, కొండ అని పేరు ఉంటుంది కానీ కొండలు ఏమి ఉండవు అక్కడ అనమాట. సో ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే కస్తూరి రంగన్ కమిటీ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి కూడా వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ దాంట్లో ఏంటంటే వీళ్ళు సర్వే కరెక్ట్గా చేయలేదు, ఓకే, వీళ్ళు యూసేజెస్ టెక్నిక్స్ గురించి మాట్లాడలేదు, ఈ పవర్ అంతా బ్యూరోక్రాట్స్కి ఇచ్చారు, ఫారెస్ట్ ఆఫీషియల్స్ని వీళ్ళు గ్రామ సభ పెట్టమన్నారు, గ్రామ సభలో వీళ్ళు ఎవరిని పిలవలేదు అని పెద్ద క్రిటిసిజం వాళ్ళది కూడా వచ్చింది. సో ఆ రిపోర్ట్ కూడా పక్కన పెట్టేశారు. గాడ్గిల్ రిపోర్ట్ రిజెక్టెడ్, కస్తూరి రంగన్ కమిటీ రిపోర్ట్ రిజెక్టెడ్. థర్డ్ కమిషన్ పెట్టారు మళ్ళీ,
ఇదెవరు ముమ్మన్ చాండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేరళలో. దిస్ టైమ్ ఇట్ ఇస్ అ స్టేట్ కమిటీ. ద ఫస్ట్ 2 వేర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ పెట్టిన కమిటీలు. మూడోది ఉమ్మన్ అని ఒక ఆయన ఉన్నాడు. నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఉమ్మన్ చాండి. ఇంకొక ఆయన ఉమ్మన్ అనే ఒక ఆయన్ని ది అపాయింటెడ్ హిమ్ టు డూ అ స్టడీ అగైన్. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో మొత్తం వాటర్ డౌన్ చేసేసారు. అంటే మీరు ఏం చేయక్కర్లేదు, అన్నీ బాగున్నాయి, మీరు ఏం కావాలంటే పండుగ చేసుకోండి చెప్పారు. ఆ పండుగ చేసుకున్న దానికి ఇప్పుడు ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చింది సాయి గారు. సో నిన్న కూడా మాధవ్ గాడ్గిల్ గారు చాలా ఛానల్స్ ఇంక్లూడింగ్ మలయాళం ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన దగ్గర అందరూ అడిగారు, సార్ మీరు చెప్పారు ఈ మెప్పాడి అనే ఈ తాలూకు ఈ విలేజ్ కంప్లీట్గా వైప్ అవుట్ పోతుందని మీరు 11 సంవత్సరాల ముందు చెప్పారు, అది మీకు ఎట్లా తెలిసిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టోపోగ్రఫీ చూడండి, కొండ మీద నుంచి వచ్చే రివర్ ఒకటి ఉంది. ఆ రివర్ ఎప్పుడైనా ఒక రివర్ కోర్స్ మార్చేస్తుంది సాయి గారు. రాళ్ళు వచ్చి పడుతుంది అనుకోండి పెద్ద పెద్ద, అది మారిపోతుంది ఇంకో డైరెక్షన్. అదే జరిగింది ఇక్కడ. హ్యూమన్ హ్యాబిటేషన్ వైపు వెళ్ళిపోయింది మొత్తం. దానికి ఒక న్యాచురల్ ఫ్లో ఉన్నది పోయింది అది. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు వచ్చి పడే. చెట్లు అంటే ఏంటి సాయి గారు చూడాలి, హ్యూజ్ మొత్తం గుంజుకొచ్చేసింది కొండని కిందకి అది. సో ఈ డిస్ట్రక్షన్ జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ కేరళ గవర్నమెంట్. ఎందుకంటే కర్ణాటకలో కూడా జరిగింది. ఇది యాక్సిడెంట్ జరిగే ముందు, ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు ఒక 15 రోజుల ముందు షిరూర్ అనే టౌన్ ఉంది. షిరూర్ మఠ్ ఫేమస్ కేసు ఒకటి ఉంది సుప్రీంకోర్టులో, కాన్స్టిట్యూషన్ బెంచ్ కేసు ఒకటి, షిరూర్ మఠ్ కేసు. ఆ షిరూర్ మఠం దగ్గరే హైవే మీద ఉడుపి నుంచి గోకర్ణకి వెళ్ళే రూట్ కోస్టల్ హైవే అంటారు దాన్ని. అది అంకోలాకి వెళ్ళి అక్కడి నుంచి పన్వేల్ వెళ్తుంది, ముంబై. పన్వేల్ కన్యాకుమారి హైవే అంటారు దాన్ని యూజువల్లీ. పన్వేల్ కన్యాకుమారి హైవేలో షిరూర్ దగ్గర ఒక ల్యాండ్ స్లైడ్ జరిగి ఇట్లనే కొండ నుంచి మట్టి వచ్చి హైవే మీద పడ్డది, నేషనల్ హైవే మీద. ఆ హైవే మీద 5-6 బండ్లు తీసుకొని పక్కన ఒక పెద్ద రివర్ ఉంది, దాంట్లో వెళ్ళి పడిపోయింది. ఇవాళ దాకా ఎవరు బాడీ దొరకలేదు. ఒక చాయ్ షాప్ నడిపిస్తున్న 4 బాడీ దొరికింది, కానీ ఆ ట్రక్ మొత్తం పెద్ద భారత్ బెంజ్ ట్రక్ ఒకటి పోయింది, కనిపించట్లేదు. ఒక గ్యాస్ ట్యాంకర్ 10 కిలోమీటర్ల దూరం దొరికింది, గ్యాస్ ట్యాంకర్ ట్రక్ ఒకటి. సో పవర్ చూడండి నేచర్ది. సో అక్కడ కూడా జరిగింది, కొడగులో జరిగింది. నిన్న సకలేష్పూర్ విచ్ ఇస్ నియర్ కొడగు, బార్డరింగ్ కేరళ బార్డర్ ఇరిట్టి అంటారు, కన్నూర్ డిస్ట్రిక్ట్, అక్కడ కూడా జరిగింది ల్యాండ్ స్లైడ్స్. ఇది ప్రాబ్లమ్ ఇస్ మీరు చెట్లు కొట్టేసి లాస్ట్లో చిన్న ప్లాంటేషన్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కొడగులో కాఫీ ప్లాంటేషన్, వెరస్ ఇన్ ఇడిక్కి అండ్ ఈ వైనాడ్ టీ ప్లాంటేషన్స్ ఉంది. అవును, కాఫీ ప్లాంటేషన్స్ ఆర్ డిఫరెంట్. దాంట్లో కూడా 80 సంవత్సరాలు కూడా కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది, టీ గార్డెన్స్ లాగానే. మళ్ళీ దాన్ని రీప్లాంట్ చేస్తారు ఒక 3 సీజన్స్కి. అది రెగ్యులర్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ 80 సంవత్సరాలు ఇది మట్టిని పట్టుకొని గుంజుకుంటూ కూర్చుంటుంది ఇది చెట్లు. మనం దాన్ని గుంజేస్తున్నాం, ఒకరోజు తీసేసి అక్కడ బిల్డింగ్లు కట్టేసుకుంటున్నాం. బికాస్ కాఫీ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్ ఎనీ లాంగర్. చాయ్ ఇంకా ఎవడు పెట్టుకుంటాడులే అని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఇప్పుడు కూడా కొండపైన ఉంది, టీ ఎస్టేట్ది, హారిసన్ మలయాళంది. అది దానికి ఏం కాలేదు. సో యూ లుక్ ఎట్ ద సైంటిఫిక్ వే దే కన్స్ట్రక్ట్. వాళ్ళకి తెలిసిపోయింది ఎక్కడ కట్టాలి. కట్టింది అది కూడా చిన్న ఒక గెస్ట్ హౌస్, వాళ్ళ ఫామ్ మేనేజర్ ఉంటాడు ఆయనకు ఉండడానికి. కానీ ఈ చనిపోయేలంతా టీ ఎస్టేట్లో పనిచేసిన చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కింద కట్టారు. పైనుంచి కొండ మట్టి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయారు మొత్తం కంప్లీట్. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇది ఒక పెద్ద డిబేటింగ్ పాయింట్ ఇది. కానీ బహుశా గిరిధర్ గారు ఆ రోజు మాట్లాడారు, నా దగ్గర ఫోన్ చేసి కనుక్కున్నారు ఆయన ఏం జరిగింది అనేది. రాకా సుధాకర్ గారు నన్ను అడిగారు ఇప్పుడు, ఐ హావ్ టు రికార్డ్ 1 more ప్రోగ్రామ్ విత్ హిమ్. కానీ జరిగిన దానికి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ అంత ప్రాబ్లం లేదనుకోండి, ఆంధ్ర వైపు కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషలీ అరకు వైపు. ఆ సైడ్కి మీరు ఇది అక్కడ కాకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. కానీ దిస్ ఇస్ అ లెసన్, యూ ప్లే విత్ నేచర్ అండ్ నేచర్ విల్ పే యూ బ్యాక్. ఆ పేయింగ్ బ్యాక్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ చాలా ఏం చేయలేం. మీరు ఎంత పెద్ద మిషనరీ పెట్టినా కూడా ఏం చేయలేదు. పార్లమెంట్ లో కూడా మీరు మాట్లాడారంటే మేము ముందే అలర్ట్ చేశాము కానీ గవర్నమెంట్ వినలేదు అని చెప్పి అంటున్నారు సాయి గారు. దట్ ఇస్ ద పొలిటికల్ పాయింట్, అంతే కదా. రెడ్ అలర్ట్ అనేది కేరళలో ఈ మాన్సూన్ సీజన్ లో కంటిన్యూస్ గా ఉంటుంది. రెడ్ అలర్ట్ అంటే ఒక పర్టికులర్ పైన వర్షం పడుతుంది. కానీ మన అందరు తెలుసు హైదరాబాద్లో వర్షం పడుతుంది చెప్పినా వర్షం పడదు, ఏ రోజు వర్షం పడదని చెప్తే ఆ రోజు వర్షం పడుతుంది. సో కాన్స్టెంట్ గా రెడ్ ఇది ఎట్లా అయిపోయిందంటే, మన పాత స్టోరీ ఒకటి ఉండే, పులి వచ్చిందని ఒక పోరాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. లాస్ట్లో పులి నిజంగా వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఇది కూడా అంతే కేసు. రెడ్ అలర్ట్ ఏంట్లే అని చెప్పేసి యూజువలీ మనది ఆంధ్ర వైపు చూసాం. ఆంధ్ర ఆఫ్టర్ దట్ సైక్లోన్, అప్పుడు జరిగిన దివిసీమలో జరిగిన సైక్లోన్ తర్వాత దే సెట్ అప్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం ఆఫ్ ఎవాక్యుయేషన్. మీరు చూసుంటారు, ఈవెన్ ఒడిశాలో ఇంత పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు నవీన్ పట్నాయక్ గారు ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా చనిపోలేదు, కంప్లీట్ ఎవాక్యుయేట్ చేశారు వాళ్ళు. ఆ డ్రిల్ ఒకటి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎందుకు వెళ్ళాలి,
నా ఇంట్లో అన్ని విలువైన సామాన్లు ఉన్నాయి, ఎవరు చూసుకుంటాడు, అక్కడ ఏం కాదులే, వర్షం పడుతుంది కదా మాకేం కాదు. మాకేం కాదనుకున్న వాళ్ళకి ఇది అవుతుంది లాస్ట్. దే ఆర్ నాట్ రెడీ టు మూవ్. పోలీసు వాళ్ళు తీసుకెళ్తే కూడా వాళ్ళు బయటికి రారు ఇంటి నుంచి. ఇది ప్రాబ్లమ్స్. ఎవాక్యుయేషన్ ఇస్ ద మేజర్ టాస్క్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కట్టకూడదు ఇల్లు. ఇట్లాంటి సెన్సిటివ్ స్పాట్స్లో ఇల్లు కట్టకూడదు. దెర్ ఆర్ మెనీ అదర్ ప్లేసెస్. కానీ కేరళ లాంటి ప్లేస్లో ఈ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ సాయి గారు, చాలా ఎక్కువ. ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు. మీరు ఇక్కడ నుంచి మీరు ట్రైన్లో వెళ్తే మిర్యాలగూడ తర్వాత నల్గొండకి వెళ్ళి నడిమిట్లో ఏం కనిపించదు మీకు, ఓన్లీ పొలాలు ఉంటాయి అంతే. అక్కడ అట్లా కాదు, ఒక ఇల్లు కనిపిస్తుంది మీకు రైల్వే ట్రాక్ పక్కన, దాని నెక్స్ట్ ఇల్లు, దాని నెక్స్ట్ ఇల్లు. పాపులేషన్ వైజ్ కేరళ చాలా నేరో. ఒక్కొక్క ప్లేస్ 30 కిలోమీటర్లు ఉన్నాయి నేరోనెస్ బిట్వీన్ ద సీ అండ్ ద తమిళనాడు బార్డర్. కొన్ని ప్లేసులు 120 కిలోమీటర్లు అంతే. సో అట్లాంటి నేరో ప్లేస్ చాలా డిఫికల్ట్ పాపులేషన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కరెక్ట్. అది ఇప్పుడు కాదు, 15,000 ఎకర్లు 20,000 ఎకర్లు ఫారెస్ట్ ల్యాండ్ తహసీల్దార్ వాళ్ళు పట్టాలు రాసి ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది, అందరి మీద వచ్చి పడుతుంది. ఈవెన్ అన్ని ప్లేసుల్లోనూ ఇట్లాంటివి సార్. అంటే మనము మానవ తప్పిదాల్ని మనం ప్రకృతి మీద నెట్టడం తప్పు. నిజానికి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు, సో ఇప్పుడు మానవ తప్పిదాల్లో మొన్న ఈ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఢిల్లీలో ఇన్సిడెంట్ చూస్తే అదంతా జస్ట్ మానవ తప్పిదాలు అవన్నీ. దానికి నిజానికి ఇప్పుడు ఒకసారి నిజంగా ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అట్లాంటి చాలానే ఉన్నాయి. ఎప్పుడో ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు తెరుస్తాం అంతేనా. స్వప్నలోక్ కాంప్లెక్స్, స్వప్నలోక్ మనం మాట్లాడడం ఇది. ఎంతమంది చనిపోయారండి? అవును. ఆ కేసు ఏమైంది? అవును, కేఫ్ అక్కడ ఏది సిటీ కేఫా అక్కడ మన రాణిగంజ్ దగ్గర ఏమైంది? అక్కడ కొత్త షాపే వచ్చేస్తుంది అక్కడ. అవును, మర్చిపోయారు అందరు. పబ్లిక్ మెమరీస్ నెటరీస్లీ షార్ట్. మావాడు ఎవడు చనిపోలేదు కదా, ఎవడో చచ్చిండు, మాకేం పోయింది. ఒకరోజు మీకు వస్తున్నాం, అప్పుడు మీకు తెలుస్తుంది దీని ప్రాబ్లం ఏంటనేది. లా ఫాలో చేయరు సాయి గారు. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ కాంప్లెక్సెస్లో పార్కింగ్ ఏరియా కన్వర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు జరిగింది అదే కదా రావుస్ ఇన్స్టిట్యూట్లో. పార్కింగ్ ఏరియాలో లైబ్రరీ పెట్టుకున్నారు. మన దగ్గర పార్కింగ్ ఏరియాలో జనరేటర్ పెట్టుకుంటారు. ఓకే, దట్ ఈస్ ఇన్నెవిటబుల్, ఎందుకంటే అంత వెయిట్ ఉంటుంది, దాన్ని ఎత్తుకొని పైకి వెళ్ళలేము. జనరేటర్ కింద పెట్టుకుంటారు. ఓకే, ఐ కెన్ స్టిల్ అగ్రీ విత్ దాట్. మీటర్ కింద ఉంటుంది, అది కూడా పెట్టకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మీటర్ మొత్తం మునిగిపోతుంది. మనం చూసాం ఇక్కడ 2000 వచ్చిన ఫ్లడ్స్ మన దగ్గర వచ్చినాయి. అప్పుడు చాలా మటుకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా నీళ్ళు అయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి దాంట్లో యు ఆర్ ఇన్వైటింగ్ డిజాస్టర్. మీరు పార్కింగ్ లాట్ మీకు ఇచ్చింది పార్కింగ్ బండి పెట్టడానికి, మీకు హాస్టల్ నడిపించడానికో, క్యాంటీన్ నడిపించడానికో, కెఫ్టీరియా నడిపించడానికో, షాపులు పెట్టడానికి కాదు. కుంభకోణం డిజాస్టర్లో ఎంతమంది పిల్లలు చనిపోయారో సాయి గారు మీకు గుర్తుంటుంది. అవును. ఎందుకు? కింద కుకింగ్ వేస్తున్న దాని నుంచి సిలిండర్ పగిలితే పైకి వెళ్ళి మొత్తం పట్టుకుంది. మన దగ్గర హైదరాబాద్లో ఉన్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కమర్షియల్ ఏరియాలో స్కూల్ నడుస్తుంది, దాని కింద ఒక రెస్టారెంటో ఇంకేదో ఉంటుంది. సుప్రీంకోర్టు అప్పుడు చెప్పారు చేయకూడదని. మన మున్సిపల్, దట్ ఈస్ వై అగైన్ ఐమ్ సేయింగ్, కేరళ లాగానే ఇక్కడ కూడా ఏదో వాన్ అరెస్ట్ చేయడం వీని అరెస్ట్ చేయడం కాదు. స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీరు ఏం చేశారు ఇప్పుడు దాకా? నిద్రపోతున్నారా మీరు? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి లంచాలు తీసుకుంటారు అంతే. వీళ్ళకి ఏం లేదు, అప్రూవల్ కావాలా, మీకు ఎన్ఓసి కావాలా, మేము ఇస్తాం ఇంత డబ్బులు అంతే, ఖతం. ఎందుకంటే మనుషు లైఫ్కి విలువ లేదు ఇక్కడ. పాపులేషన్ చాలా ఎక్కువ కాదు మంది. ఏమైతే 100 మంది చనిపోతే ఏం కాదులే, కానీ 100 మంది నంబర్ కాదు సాయి గారు. అది ఐ థింక్ స్టాలిన్ సెడ్ ఇట్ వన్, జోసెఫ్ స్టాలిన్, నాట్ తమిళనాడు స్టాలిన్. జోసెఫ్ స్టాలిన్ చెప్పారు ఒకసారి, దట్ 1 death ఇస్ అ ట్రాజడీ, 1 million deaths ఇస్ అ స్టాటిస్టిక్ అన్నారు. కరెక్ట్. మన దగ్గర నంబర్లు 100 మంది చనిపోయారు, 250 కేరళలో చనిపోయి ఏమైంది? స్వప్నలోక్ 7 మంది యంగ్స్టర్స్ డైడ్ ఇన్ స్వప్నలోక్ కాంప్లెక్స్. ఇల్లీగల్. మీరు చూడండి, ఫైర్ ఎస్కేప్ అనే కాన్సెప్ట్ లేదు మన దగ్గర, ఒక్కటే ఎస్కేప్ ఉంటుంది. చెన్నై ట్రేడ్ సెంటర్ ఉంది మీకు, కరెక్ట్, దట్స్ అ గ్రేట్ బిజినెస్ మోడల్. చెన్నై ట్రేడ్ సెంటర్ మనం మెచ్చుకోవాలి దాన్ని. కానీ అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి సాయి గారు, 100 మంది పోతారు ఈజీగా. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ కాదు మనుషులు చనిపోయేది, దే ఆర్ నాట్ డైయింగ్ బికాజ్ ఆఫ్ స్మోక్ తోటి. ట్రైనింగ్ కూడా ఇవ్వరు. ఒక స్మోక్ ఉన్నారు, ఒక కారిడార్ నుంచి ఎట్లా పరిగెత్తాలో ఉన్న ట్రైనింగ్ కూడా ఇవ్వరు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే పెద్ద గొడవ 1 week పేపర్లో ఉంటుంది, దాని తర్వాత ఏం న్యూస్ లేదు. ఇప్పుడు ఈ షిరూర్ కట్ కేసు చెప్పాను మీకు. ఆ అర్జున్ కోసం కేరళలో ఉన్న అన్ని ఛానల్స్ లైవ్ చేసుకున్నారు 15 రోజులు. కానీ మూమెంట్ ఈ వైనాడ్ డిజాస్టర్ జరిగిన అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, అర్జున్ మర్చిపోయారు. బాబా ఆడెక్కడో నీళ్ళ కింద ఉన్నాడు ఇప్పుడు కూడా. దట్ ఈస్ అ ట్రాజడీ మన దగ్గర. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్. జిహెచ్ఎంసీ వాళ్ళని మన దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి నాలా డీసిల్టింగ్ అని చెప్పి పెద్ద ఒక స్కామ్ ఉంది. అది మాన్సూన్ వచ్చే ముందు సమ్మర్లో నాలాలంతా డీసిల్ట్ చేస్తారు, ఎందుకంటే నీళ్ళు పోవాలి కదా మూసీకి, దానికోసం ఏం చేయరు. లాస్ట్ ఇయర్ తీసిపెట్టిన అది తీసి పక్కన వాళ్ళు పెట్టి అదే డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. ఏ జేసీబీ యూసీ క్లెయిమ్ చేయరు, ఏం చేయరు. దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ మీరు చూస్తుంటారు. అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ చిన్న నుంచి పెద్ద దాకా, రోడ్డు పక్కన ఉన్న షాప్లో కూడా వాడికి ఒక్క పార్కింగ్ ఉండదు.
వాడు షాప్ ముందు పార్కింగ్ పెట్టుకుంటాడు. ఏమైతే పెడస్ట్రియన్స్ వచ్చి రోడ్డు మీద నడుస్తారు, వాళ్ళని బండి వచ్చి కొట్టి వాళ్ళు చనిపోతారు. పెడస్ట్రియన్ అనేది పెడస్ట్రియన్. నాకు మొన్న ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఒక అతను చెప్తున్నారు సార్, అంటే ఆఫ్ లైన్ నేను ఏదో ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక అతను కలిశారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందని ఒక స్టోరీ చేయాలేమో, మరి మాట్లాడలేము అనిపించింది. ఇప్పుడు చాలా వరకు డ్యామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో మనం మాట్లాడుతున్న టీఎంసీల లెక్కలు, క్యూసెక్ల లెక్కలు ఇవన్నీ కూడా పైన మాట్లాడుతున్నాం. మనం లిటరల్లీ మాట్లాడితే దాంట్లో కూడా చాలా వరకు సిల్ట్ నిండిపోయి ఉన్నది. దాన్ని ఎవరు తీసే ప్రయత్నం చేయట్లేదు. చాలా వాటికి ఉన్న సామర్థ్యానికి మేర నీళ్లు వస్తున్నాయి. ఇంకొంచెం వచ్చిందంటే డిజాస్టర్స్ మనం చూడాల్సి వస్తుందని చెప్తున్నారు ఆయన. అందులో నిజాలు ఒకసారి మనం అది చూడాలి. మీరు చూడండి, ఇక్కడే తీసుకుందాం, మన చుట్టుపక్కల తీసుకుందాం. లక్కీలీ మీ స్టూడియో కింద ఉన్న పార్కింగ్ లాట్ లాగానే ఉంది. అన్ని బండే పెడితే ఇంకేం పెట్టలేదు అక్కడ, ఇంకా కన్వర్ట్ కాలేదు. యూఆర్ లక్కీ దాట్ రెస్పెక్ట్. కానీ పక్కన ఉన్న బిల్డింగ్కి వెళ్ళి చూడండి, పక్కన బిల్డింగ్ కింద ఒక క్యాఫ్టీరియా ఉంటుంది, ఒక రెస్టారెంట్ నడిపిస్తున్నాడు, ఒక చాట్ సెంటర్ నడిపిస్తున్నాడు, లేకుంటే ఒక జెరాక్స్ షాప్ పెట్టుకున్నాడు. అక్కడి నుంచి మొదలవుతుంది ఈ షార్ట్ సర్క్యూట్ అని ఒక ఎక్స్క్యూజ్ ఉంది అందరికీ. ఒక ప్లేస్లో మొన్న జరిగిన ఫైర్, నాంపల్లి కాడ ఫైర్ జరిగితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. అంటే ఆ సైడ్లో కరెంటే లేదంట, అక్కడ పవర్ కట్ అయ్యి 12 గంటల నుంచి కరెంట్ లేనప్పుడు ఎట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది సాయి గారు? జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి షార్ట్ సర్క్యూట్ అన్న పేరు పెట్టి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, అక్కడ కూడా లంచం తీసుకుంటారు. నౌ ఆన్వర్డ్స్ ఐ థింక్ హైకోర్టు కూడా, ఇక్కడున్న తెలంగాణ హైకోర్టు షుడ్ క్రాక్ డౌన్ హార్డ్ ఆన్ జిహెచ్ఎంసీ. ఢిల్లీలో అప్పుడు అదే జరిగింది. ఢిల్లీ హైకోర్టు అడిగారు, నిన్న 2 జడ్జెస్ ఉన్న బెంచ్ అడిగారు, మీరు వారిని అరెస్ట్ చేశారు, బిల్డింగ్ ఓనర్ని అరెస్ట్ చేశారు, ఎవరిన రావు అకాడమీ నుంచి ఎవరిని అరెస్ట్ చేశారు, ఒక 2 SUV ఓడేలా గేట్ను కొట్టాడు, వారిని అరెస్ట్ చేశావు. డీడీ ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారు? ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ మేయర్ ఏం చేస్తున్నారు? దే ఆర్ ఆల్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వాళ్ళు ఒక్కొక్క బిల్డింగ్ ఆడిట్ చేసి కంటిన్యూస్ ఆడిట్ ప్రాసెస్ ఉండాలి. ఏదో ఒక నీజర్ క్రాష్ ఢిల్లీలో జరిగింది కదా, ఒక చేద్దాం ఇక్కడ అని చెప్పేసి. పార్కింగ్ లాట్ షుడ్ బి ఇన్సైడ్ ద బిల్డింగ్, రోడ్ మీద కాదు పార్కింగ్ పెట్టేది. ట్రాఫిక్ పోలీస్ అప్పుడు వచ్చి ఫోటోలు తీసుకుంటాడు, వాడు చలాన్ కట్టేస్తాడు, అయిపోయింది. దిస్ షుడ్ బి మన దగ్గర చెప్పి ఫైదా లేదు సాయి గారు, ఇది మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. ఇట్ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. ఏం చేయరు, ఎక్కడుందో అక్కడ ఉంటే మళ్ళీ 100 మంది చేస్తారు, అప్పుడు గుర్తుపడుతుంది, మళ్ళీ మర్చిపోతారు. అండ్ దిస్ అ కాన్స్టెంట్ హిస్టరీ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను హైదరాబాద్లో ఉన్న ఫైర్ యాక్సిడెంట్స్, ఏ మార్పు లేదు ఇప్పుడు కూడా. అదేండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.